సూపర్ సూపర్ ఆన్సర్ సార్. ఇది నిజానికి చాలా మందికి తెలియదు సార్. ముఖ్యంగా వర్క్ చట్టం 2025లో జరిగిన ఒక ప్రధానమైన విషయం, ముఖ్యమైన విషయం. ఈ వర్క్ చట్టం వల్ల, దాన్ని రాష్ట్రపతి ఆమోదించడం వల్ల దేశానికి కానీ జనాలకి కానీ ప్రయోజనం ఉందా? ఉంటే ఎంత మేరకు ఉంది? ఏ కార్నర్స్ లో ఉంది? వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్ యాక్ట్ అయిపోయింది, సైన్ చేసేసారు, దాని గెజెట్లో కూడా పబ్లిష్ అయిపోయింది. ఈ యాక్ట్లో మెయిన్గా ఏం జరిగిందంటే, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ప్రజలకు అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పాలంటే, వకఫ్ అనేది అల్లాకి రాసి పెట్టిన ప్రాపర్టీ. ఒకరు వచ్చి నా ఇంట్లో నా దగ్గర పొలాల్లో నా దగ్గర 100 ఏకర్లు ఉంది, దాంట్లో 25 ఏకర్లు నేను అల్లా పేరు మీద రాసి ఒక లోకల్ మాస్క్ కి వకఫ్ గా ఇచ్చేస్తున్నాను. దాన్ని రిటర్న్ తీసుకోలేరు. ఒకసారి ఆయన కూడా తీసుకోలేరు. ఆయన కొడుకులు వెళ్ళి మా నాన్నగారికి పిచ్చి ఉండే, నాన్నగారు తెలియకుండా రాశాడని చెప్పి అది కూడా అయిపోయింది. అదొకటి ఉంటే, నెక్స్ట్ ఈ వకఫ్ బోర్డు మెంబర్స్ ఏం చేస్తారంటే, యూజువల్లీ అక్కడ వెళ్ళి ఈ ల్యాండ్, ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, ఇప్పుడు తమిళనాడులో కేసు ఉండేది, గుడిది మీకు వినుంటారు మీరు, 2000 సంవత్సరాల పాత గుడి, అక్కడ వెళ్ళి ఇది వకఫ్ ల్యాండ్ అని చెప్పారు. ఇస్లామే 2000 సంవత్సరాల పాతగా, మరి ఎట్లా జరిగింది అది? సో అదొక కేసు. సో ఈ ఆర్బిటరీ, అక్కడే మేజర్ ప్రాబ్లం, ఆర్బిటరీగా వెళ్ళి కేరళలో మా దగ్గర మునంబం అని చెప్పి ఒక పెద్ద ఇష్యూ ఉండే, అక్కడ మునంబం విలేజ్ లో, పాత ఒక విలేజ్ అది, అక్కడ వకఫ్ బోర్డు ఒక రోజు సడన్ గా వెళ్ళి ఇది మా ల్యాండ్ అని చెప్పారు. అంటే అప్పుడు ఏముండే ప్రూఫ్ అంటే, ఈ వకఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చే ముందు మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు మీది కాదు వకఫ్ అని చెప్తే మీరు ప్రూవ్ చేయాలంట. వకఫ్ ప్రూవ్ చేయక్కర్లేదు, మీరు ప్రూవ్ చేయాలి అది మీ ల్యాండ్, అది మీ ల్యాండే, వకఫ్ది కాదని చెప్పి. అది ఎట్లండి? వీళ్ళు ఆరోపణ చేస్తున్నప్పుడు వీరు ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్, ఒక సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ ఒకటి ఉంది, దాంట్లో రిజిస్ట్రేషన్ మొదలైంది. ఇప్పుడు వకఫ్ ప్రాపర్టీ ప్రతి స్టేట్ లో ఎప్పటి నుంచో ఉంది, ఎందుకంటే ఇస్లాం వచ్చిన తర్వాత కదా వకఫ్ వచ్చింది మన దగ్గర. 2000 సంవత్సరాల ముందు వకఫ్ లేదు కదా, అక్కడ ఇస్లాం లేదు, ముఘల్స్ రాలేదు, దానికి ఉన్న అఫ్ఘాన్స్ రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాతనే వకఫ్ అంతా స్టార్ట్ అయింది. కన్వర్షన్ జరిగింది, హిందువుల్ని కన్వర్ట్ చేసి ముస్లిమ్స్ చేశారు, దానికంటే ఒరిజినల్ ముస్లిమ్స్ లేరు కదా ఇక్కడ. అట్లాంటి పరిస్థితుల్లో ఈ వకఫ్ అనే ఒక యాక్ట్ ని రిజిస్టర్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు, ప్రాపర్టీస్ ని. అది నడుస్తుంది ఇప్పుడు, దాని డెడ్ లైన్ అయిపోయింది. కొన్ని స్టేట్ లో ఎక్స్టెండ్ చేశారు, వాళ్ళు అక్కడ ఉన్న ట్రైబ్యునల్స్ ఎక్స్టెండ్ చేశారు దాన్ని. బహుశా ఇంకొక 2 నెలల్లో అది కూడా ఫినిష్ అయిపోతుంది. దాని తర్వాత మనకి తెలిసిపోతుంది వకఫ్ లో, ఎందుకంటే దీంట్లో చాలా మటుకు డేంజరస్ ఒకటి ఉందంటే, వకఫ్ బై యూజర్ అనే ఒక కాన్సెప్ట్ ఉండే. ఈ వకఫ్ బై యూజర్ ఏమిటంటే, సుప్రీంకోర్టు ఇప్పుడు కూడా నడుస్తున్న కేసు, ఫైనల్ దానికి రాలేదు కానీ సుప్రీంకోర్టు కూడా కొట్టి పడేశారు, పడేస్తారు లాస్ట్లో. నేను అనుకుంటాను ఈ ల్యాండ్ నాది, వకఫ్ వాళ్ళు అంటాడు ఈ ల్యాండ్ నాది, ఈ స్టూడియో ఉన్న ల్యాండ్ వకఫ్ అని చెప్పేస్తాడు రేపు పొద్దున వచ్చి. ఎందుకు? 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వచ్చి నమాజ్ చేస్తుండే, సో ఇది మాది అయిపోయింది. ఇప్పుడు మన గుట్ల బేగంపేటలో కేసు వచ్చింది, మీరు విన్నుంటారు. అది వకఫ్ ల్యాండ్ చేసేసారు. ఎట్లా అంటే, ఔరంగజేబ్ గుర్రాలు వచ్చి గడ్డి తినా అంట అక్కడ. ఆలోచించి, ఇది పేపర్లో వచ్చింది, నేను చెప్పలేదు, హైకోర్టులో ఇచ్చిన ఒక స్టేట్మెంట్ వకఫ్ బోర్డు. ఔరంగజేబ్ గుర్రాలు వచ్చి గడ్డి తింటే అది వకఫ్ ప్రాపర్టీ అవుతుందా? ఎట్లా అవుతుందండి? అది మీద రికార్డ్స్ లేవు, ప్రూవ్ చేయడానికి రికార్డ్స్ లేవు, ఎవరు డొనేట్ చేశారు రికార్డ్ లేదు, పొట్టిగా చెప్పేసి అయిపోతుందా? సో ద వకఫ్ బై యూజర్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు ఒక నమాజ్ చేస్తున్న ఒక స్పాట్ ఉంది అనుకోండి, కొంతమంది ఒక 100 మంది వచ్చి ఒక రోజు నమాజ్ చేసి వెళ్ళిపోతారు, నెక్స్ట్ వీక్ వచ్చి మంది నమాజ్ చేసి వెళ్ళిపోతారు. అది పబ్లిక్ గ్రౌండ్ ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ప్రాపర్టీ ఉండొచ్చు, ఓపెన్ గ్రౌండ్ ఉండొచ్చు. వాడు 6 నెలల తర్వాత వచ్చి అంటాడు వకఫ్ బోర్డు, ఇక్కడ రెగ్యులర్ గా ప్రేయర్ నడుస్తుంది, సో వకఫ్ బై యూజర్ కాన్సెప్ట్ లో ఇది వకఫ్ బోర్డుది ల్యాండ్ కాదు, మా నాన్నగారు కొన్నారు, మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడతాం, అదంతా అయిపోయింది వకఫ్. ఇప్పుడు దాన్ని మోదీ గారు చట్టం మార్చారు. సో చాలా మందికి పెద్ద రిలీఫ్ ఇది ఇప్పుడు, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో ముందు మీరు వకఫ్ ట్రిబ్యునల్ ఒక ఆర్డర్ ఇస్తే, వకఫ్ ట్రిబ్యునల్ అంటే వీళ్ళ మనుషులు ఉంటారు అందరు, దాంట్లో పొలిటీషియన్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు. దాని తీర్పు తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ఫైనల్ జడ్జ్మెంట్. అది హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళొచ్చు. అక్కడ వకఫ్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది, ఆ ల్యాండ్ మాది, ఇది కాగితాలు చూడండి అని చెప్పేసి. అది వాళ్ళ దగ్గర లేదు. దానికోసం రిజిస్ట్రేషన్ కూడా చూడండి, ముతావలీలు రిజిస్టర్ చేయాలి. ముతావలీలు అంటే కేర్ టేకర్. ఇప్పుడు దర్గా ఉంది అనుకోండి, ఆ దర్గా కేర్ టేక్ చేస్తున్న ఆయన పేరు ముతావలి. ఆయన ఎంటర్ చేయాలి డీటెయిల్స్. కాగితాలు లేవు, ఏం లేవు చాలా మటుకు. ఎవడో చెప్పాడు ఈ ముతావలీలో అమ్ముకున్నారు ల్యాండ్ అంతా మోస్ట్లీ. వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ చుట్టాల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. రేపు అంటాడు మాకు తెలియదు ఎవడో కబ్జా చేసుకున్నాడు అంటారు. ఇది పెద్ద ర్యాకెట్ ఉండే. ఈవెన్ ముస్లిం కమ్యూనిటీలో కూడా తెలుసు. మన ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడుతున్నాం, ఇది కూడా రావాలి. అట్లనే ఎంత మహిళలకు ఎంత బెనిఫిట్ వచ్చిందో అదే సేమ్ బెనిఫిట్ ఇక్కడ కూడా వస్తుంది. సార్, నెక్స్ట్ భారత ప్రధాని మోడీ తర్వాత అంటే మీరు చెప్పే పేరు ఏంటి? లేకపోతే మీకు వరుసగా ఒక 3 పేర్లు చెప్పమంటే ఏం చెప్తారు? ఆఫ్టర్ మోడీ భారత ప్రధాని ఎవరు ఉంటే కరెక్ట్ అని మీ అభిప్రాయం? ఆఫ్టర్ మోదీ హూ?
సి నితిన్ నబీన్ అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? రీసెంట్ గానే విన్నాను సార్. మనందరూ అప్పుడే విన్నాం. బీహార్ మంత్రి ఉండే ఆయన, మనకు తెలియదు. నరేంద్ర మోదీ అనే పేరు మీరు 2003లో 2002 కన్నా ముందు ఎప్పుడైనా విన్నారా? లేదు. 2014 అనౌన్స్ చేసినప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి, అంతే అంతే కదా. అంతే. ఎక్కడి నుంచి వచ్చింది? సడన్ గా కార్యకర్త నామినేట్ అయ్యిండు, ముఖ్యమంత్రి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మోదీ గారు కలిసి ఇప్పుడు 3వ టర్మ్ నడుస్తుంది. ఓకే 4వ టర్మ్ లేదని చెప్పారు, మోదీ గారు ఎప్పుడు చెప్పలేదు. ఓకే. లీడర్షిప్ అనేది కేపబిలిటీ మీద ఉండాలి. అక్కడే రాహుల్ గాంధీ ఫెయిల్ అవుతున్నారు, కేపబిలిటీ మీద. రోహిత్ శర్మనో లేకుంటే ఇంకెవరన్నా విరాట్ కోహ్లీ అనో కెప్టెన్ గా ఉండి 10 మ్యాచ్లు ఓడిపోతే ఆయన ఉంచుకుంటారా కెప్టెన్ గా? ఉండరు. ఇక్కడ అదే జరుగుతుంది కదా రాహుల్ గాంధీతో. ఇక్కడ అదే టైంలో అమిత్ షా కానీ మిగతా పార్టీ లీడర్స్ కానీ చూడండి, ఈవెన్ రైట్ అప్ టు అన్నామలై, ఆ లీడర్షిప్ క్వాలిటీ ఉంది వాళ్ళలో. పొద్దు నుంచి సాయంత్రం దాకా పొలిటిక్స్ లో మీరు పార్ట్ టైం పొలిటీషియన్ గా ఉండలేరు, ఫుల్ టైమ్ లో ఉంటారు ఆ పని. లేదు నేను కొలంబియాకి వెళ్తాను 2 వారాల తర్వాత వచ్చి తర్వాత చూద్దామంటే కాదు అది. అండ్ యూ ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ బీహార్ ఎలక్షన్, కొలంబియా వెళ్ళిపోయారు మీరు. అక్కడ క్యాండిడేట్ సెలక్షన్ కూడా కాలేదు. సో అమిత్ షా ఇస్ ద రైట్ క్యాండిడేట్ టు ఫాలో దిస్. అండ్ దట్ డజంట్ మీన్ ఆయన మోదీ గారు రేపటి నుంచి రారు లేకుంటే నెక్స్ట్ ఎలక్షన్ తర్వాత రారని కాదు. లీడర్షిప్ ఎప్పుడైనా బీజేపీలో అడ్వాంటేజ్ అయినా కాడర్ బేస్ పార్టీ, ఎక్కడి నుంచైనా క్యాండిడేట్ రావచ్చు. ఓకే. సో ఆ పరిస్థితుల్లో డెఫినెట్ గా ఇప్పుడున్న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పేరు మీరు వినలేదు, ఒడిశా పేరు సీఎం పేరు మీరు అసలు వినలేదు, మధ్యప్రదేశ్ అంతే సంగతి, రాజస్థాన్ అంతే సంగతి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన కొత్త నేతలు, వీళ్ళందరూ కార్యకర్తలుగా 20-30 సంవత్సరాలు పనిచేసి పైకి వచ్చిన వాళ్ళు అన్నమాట. సో ఎస్, అమిత్ షా ఇస్ అ గుడ్ నేమ్ టు హ్యావ్. దాని తర్వాత డెఫినెట్లీ యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ ఈజ్ వెరీ కేపబుల్, ఆయన ప్రూవ్ చేశారు చాలా మటుకు. దాని తర్వాత యంగ్ క్రాప్ ఆఫ్ లీడర్స్ ఉన్నారు, అన్నామలై అండ్ వాళ్ళు 45-50లో ఉన్నారు, ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ కెరియర్ ఇంకా. సో అట్లాంటి నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఇంకా బీజేపీ బిల్డప్ చేస్తూ వస్తున్నారు. బహుశా ఇంకొక 20 సంవత్సరాల తర్వాత చూడాలి అప్పుడేం జరుగుతుంది. ఇప్పటికైతే ఈ 3 ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. మీ వాల్యుబుల్ టైం, చాలా మంచి టైం ఇచ్చారు ఈరోజు మాకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.